అందరికీ నమస్కారములు. ఇందిరా మిల్లులు ఈ రెండవ విడత సంబంధించి లిస్ట్‌లో పేర్లయితే చూసుకోండి. గ్రామ శాఖ అధికారులు ఎక్కడికి వెళ్ళవసరం లేదన్నమాట. చాలామందయితే అన్న ఇల్లులకు సంబంధించి రెండవ విడత వచ్చేసి కూడా రావడం అయితే జరిగింది. అయితే ఎప్పటినుంచెల్లి ఈ రెండవ విడత అనేది ప్రారంభిస్తున్నారు అంటే వివరాలకు సంబంధించి వెళ్ళినట్టయితే ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరా మిల్లులు మంత్రి గారైతే మనకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైతే తెలిపినట్లయితే తెలుస్తుందన్నమాట మీడియా సమావేశంలో. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరా మిల్లులు వచ్చే 3 ఏళ్లలో అర్బన్ ప్రాంతాలలో వచ్చేసి ఇందిరా మిల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇల్లులను వచ్చేసి మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి 1,00,000 ఇళ్లకు సంబంధించి గృహ ప్రవేశాలు చేస్తామని అన్నారు. ఏప్రిల్ నుంచి రెండవ విడత ఇల్లు పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇల్లు పంపిణీ నిరంతరం ప్రక్రియ అనేది అర్హులందరికీ కూడా ఇల్లు ఇస్తామనైతే తెలిపారు. అయితే చాలా మందికైతే ఇప్పుడున్న ప్రతి ఒక్కరికైతే అంటే అర్హులందరికీ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అలాగే ఇలాంటి డౌట్స్ ఉన్న వారందరూ కూడా ఒకసారి అయితే క్లారిఫై అయితే చేయడమే జరుగుతుందనమాట. సో, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యొక్క గ్రామ శాఖ అధికారులు ఉంటారు గదా! మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయడమే జరుగుతుంది. సో, ఇల్లొచ్చిందని అయితే కాంటాక్ట్ అయితే చేయడమే జరుగుతుందనమాట. లిస్ట్‌లో మీ పేరు ఉన్నట్టయితే కాంటాక్ట్ అయితే అవుతారు. తర్వాత లిస్ట్‌లోకి సంబంధించి కూడా రెండో విడత అనేది కూడా మనకు రావడమే జరిగింది. సో, ఇప్పటికే మీరు చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకోకపోతే ఒకసారైతే చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క అధికారులను కూడా మరిన్ని వివరాలనేవి తెలుసుకోవాలంటే మనకి ఒక గ్రామ శాఖ అధికారులను వచ్చేసి కూడా కాంటాక్ట్ అయినట్లయితే మరిన్ని వివరాలనేవి కూడా లభిస్తాయన్నమాట. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటికే చాలా మందికైతే ఈ యొక్క పెండింగ్ బిల్లుకి సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి కూడా అంటే ఈ యొక్క మనకు చూసుకున్నట్టయితే బిఎల్ స్టేజ్ ఫస్ట్ పేమెంట్‌కి సంబంధించి కానివ్వచ్చు, సెకండ్ పేమెంట్ బిల్ పేమెంట్స్‌కి సంబంధించి కానివ్వచ్చు, క్లియర్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ యొక్క ఇందిరా మిల్లులకు సంబంధించి అర్హులైన వారందరికీ కూడా ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. ఏప్రిల్ 1 నుండి చూసుకున్నట్టయితే రెండో విడత అనేది కూడా ప్రారంభోత్సవానికైతే రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. సో, అందరూ కూడా టీజీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సరిపోదన్నమాట. గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్‌లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్‌లో పెట్టుకున్నట్లయితేనే ఇందిరా మిల్లులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇంచ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మిస్ కాకుండా వచ్చేసి షేర్ చేయడమే జరుగుతుంది. సో, ఇదన్నమాట రెండో విడత అనేది కూడా చూసుకున్నట్టయితే ఏప్రిల్ 1న ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అర్హులమైన వారందరికీ కూడా ఇల్లు వచ్చినాయి అనేది ఎలా తెలుస్తదంటే మీ యొక్క గ్రామ శాఖ అధికారులు వచ్చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే కావడమే జరుగుతుంది. సో, కాంటాక్ట్ అయ్యి మీకు ఇల్లొచ్చింది ఇలా చెప్పిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉంటదన్నమాట. సో, ఫస్ట్ పేమెంట్, బిల్ పేమెంట్ సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు గదా! సో, ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్స్ అయితే చేయండి. కామెంట్ రూపంలో వచ్చేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో, పర్సనల్ కాంటాక్ట్ కూడా ఉంటదన్నమాట.